గుడ్ మార్నింగ్. ఇలా 8 తారీఖు 7వ నెల 2026 సంవత్సరం. మన తెలంగాణలకు చేసిన ఆంధ్రప్రదేశ్లో చాలా మోసం. ఇప్పుడు కాదు, 60 సంవత్సరాల ముందు చేసిన పని ఇది. శ్రీశైలం డామ్ కట్టేటప్పుడు, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు చేసిన పని ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మొత్తం వాళ్ళు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిగా మొత్తం వాళ్ళుండి తెలంగాణకు చేసిన చాలా దారుణంగా, అన్యాయంగా నీళ్లు దోసుకొని పోయిన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నీతులు చెప్తున్నారు. కానీ ఇంకా తెలంగాణ వాళ్ళు ఇంకా నమ్ముతలేరు. వాళ్ళు తీయ మాటలు చెప్పబట్టే ఇవాళ ఇంకా మోసపోతురు. అలా నాగార్జున సాగరు 1 కిలోమీటర్ ముందు కడితే కుడికాల తెలంగాణకు వచ్చేది. నల్లగొండ, మిర్యాలగూడెం ఇవన్నీ ఇంకా మహబూబ్ నగర్ సగం పారేది మహబూబ్ నగర్ జిల్లా మొత్తం. అలా రామారావు, పి నరసింహారావు జరిపి 1 కిలోమీటర్ ముందు కడితే నాగార్జున సాగరు ఇవాళ తెలంగాణలో సగం తెలంగాణ నీళ్ళు వచ్చేటివి. ఇవాళ నీళ్ళు లేక ఎంత బాధపడుతారు. 60 సంవత్సరాల సంది నీళ్ళు లేక ఎంత బాధపడుతారు. ఇవాళ అదే కేసీఆర్ సార్ 2009లో తెలంగాణ పార్లమెంట్ వచ్చిన తర్వాత 2014లో అచ్చమైన తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కడితే ఇవాళ మీరు ఏడ్స్ వస్తుర్రు. ఇవాళ కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంతమందికి ఎన్ని ఎకరాలు నీళ్ళు పడుతుంది కళ్ళు కనిపిస్తున్నావా మీకు? నిజంగా చెప్పండి. కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి తెలంగాణలో కళ్ళు కనిపిస్తున్నావా మీకు? అడిగేది నేను ఒక రైతునిగా, ఒక డ్రైవర్గా, ఒక కూలీని అడుగుతున్నాను. కనిపిస్తలే. 60 సంవత్సరాల 70 సంవత్సరాల నీళ్ళు తీసుకుపోయిన వాళ్ళు ఏం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్లోని? వాళ్ళ కింద తొత్తులుగా పనిచేసారు మీరు. ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు కళ్ళు కనిపిస్తున్నావా మీకు? కనిపిస్తలేవా? బరాబరే అడుగుతున్నాను. పోయి చూసుకోరు. ఎన్ని ఎకరాలకు కొలుచుకొని సర్వే చేసుకొని కాళేశ్వరం కట్టకముందు ఎన్ని లక్షల ఎకరాలకు వచ్చింది, కాళేశ్వరం కట్టిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు పారుతుందని తెలుసుకోండి. తెలంగాణలో ఆయన మోసం పోయానేమో, తీసుకుపోయానేమో, దాపెట్టుకోలేదు, బిల్డింగ్లు కట్టుకోలేదు. తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ కష్టపడు, తెలంగాణ తెచ్చిండు. తెలంగాణలో కాళేశ్వరం కట్టిండు, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుడు. మా దగ్గర రాకుండా నేను మాట్లాడుతున్నా, సపోర్ట్ చేసిన కేసీఆర్కు. మాది కృష్ణ నది చేయి అందుతే నీళ్ళు అందుతాయి. అసోటి తీసుకుపోయి 738 కిలోమీటర్లు తీసుకుపోయిండు. కావాలంటే సర్వే ఉంది, చూసుకోరి. కృష్ణానది ఏడా, కుప్పమేడా? 738 కిలోమీటర్లు నీళ్ళు తీసుకపోతే ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఒక కాళేశ్వరం కట్టి తెలంగాణకు నీళ్ళు ఇస్తే మీకు అంత బాధ అనిపిస్తుంది. నాగార్జున సాగర్ ఏమో కిలోమీటర్ ముందు కట్టేదేమో ఇంకే కట్టిరు. కుడికాల ఆంధ్రకు పోతుంది, ఎడమకాలం మనకు వస్తుంది తెలంగాణకు. ఎడమకాలం వస్తే ఏమొస్తుంది నీకు? ఒకసారి మన చెయ్యి చూసుకోరి. తిన్న చెయ్యి ఎట్లా ఉంటుంది, ఎడమ చెయ్యి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి. కుడికి చేయకున్న బలం ఎడమ చెయ్యకు ఉండదు. కుడి చెయ్యేమో కుడి కాలువనేమో నాగార్జున సాగర్ తీసుకుపోయారు ఆంధ్రప్రదేశ్లో, ఎడమకాలం మనకి ఇచ్చారు. ఇంకా నువ్వు ఆంధ్రాలో కింద ఇంకా తొత్తులు పనిచేయాలంటే ఎట్లా చేస్తారమ్మా? ఇంకా ఇప్పుడు కేసీఆర్ను ఏడ్చిపోతుర్రు. ఆయన కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతుండే. గుర్తుపెట్టుకోరి. కాళేశ్వరం కట్టిన నష్టం ఏం చేసిండు? లేక మోసం చేయలే కదా తెలంగాణలో. బరాబరి నీళ్ళు ఇస్తుంది కాళేశ్వరం కట్టి. ఒకసారి అన్నం పెట్టినోని తిట్టే అది తిరిగి మనకే తగులుతుంది. గుర్తుపెట్టుకోరు. ఒకసారి పైసలు ఇచ్చినోని అనేది తిట్టవచ్చు, అన్నం పెట్టినోనికి ఎప్పుడు తిట్టవద్దు, మర్చిపోకురి. ఇవాళ కాకుండా నువ్వు తిట్టిన తిట్లు డబల్ నీకే తగులుతాయి. ఎవరు తిట్టినా, మగవాళ్ళు తిట్టినా, ఆడవాళ్ళు తిట్టినా కానీ కేసీఆర్ని తిడితే డబ్బలు మీకే తిట్లు పడతాయి. పక్కాది రాసి పెట్టుకోరి. తిప్పులు డబ్బలు కాకుండా తిట్లు మీకే పడతాయి. ఒకరోజు మిమ్మల్ని తిట్టవచ్చు అందరు కలిసి. కాళేశ్వరం కడితే నష్టం ఏం లేదు. నీళ్ళు తాగే నీళ్ళు ఇస్తుండు అందరికి. ఒక్కొక్కరు ఊర్లో మేము చిన్నగా ఉన్నప్పుడు 2 బిందెలు మోసుకొచ్చేది బుధ మీద. కిలోమీటర్కు 2 కిలోమీటర్లు. ఇవాళ ఎవరు అడుగుతలేరే. నీళ్ళు మంచిగా తాగుతారు, పొట్ట నిండా నీళ్ళు తాగుతారు, పొట్ట నిండా అన్నం తింటారు. ఇంకేం బాధ ఉంటుంది వాళ్ళకు? కేసీఆర్ ఏం గుర్తొస్తాడు? కేసీఆర్ గుర్తురాడు వాళ్ళకు. అంతకుముందు నెత్తి మీద బిందె, 2 బిందెలు 3 బిందెలు మోసుకొచ్చేటోళ్ళు, 2 బుధాలు మోసుకొచ్చేవాళ్ళు కాడు కట్టి.
ఇవాళ ఎవరైనా మోసుకొస్తురా తెలంగాణలో నీళ్ళు? ఒక్కరు కూడా మోసుకొస్తారు. నల్లిపితే నీళ్ళు వస్తున్నాయి. ఆ సోటోళ్ళని తిడుతుర్రు. మా 60 సంవత్సరాల సంది నీళ్ళు మోసుకొచ్చిన కష్టపడ్డ నాకు తిండి లేక నీళ్ళు లేక ఎంతమంది అవసరపడ్డారో అప్పుడు ఎందుకు అడగలేదమ్మా? అప్పుడు అడగారు, నోరు మూసుకొని ఉంటారు. మీకు తెలిసినా అడగారు. ఇవాళ అన్నిట్లకి అన్నీ వస్తున్నాయి కదా. చేసినోని తిడతారు, చేయనోని తిడతారు. మన తెలంగాణది అదే. గొర్రెలు, ఓ గొర్రె ముందర పోతాంటే గొర్రె పోతూనే ఉంటాయి అన్నీ.